హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఒక గోశాల చూపించబోతున్నాను. ఈ గోశాల వచ్చేసి అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు వాళ్ళది. ఈ గోశాల దగ్గరలో కమ్సే కమ్ ఒక 20-30 గోవులు ఉంటాయి. ఒక 3-4 మెంబర్స్ బీహారీ వాళ్ళని వర్క్ చేసేవాళ్ళు, పని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎలాగో మేము ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అని చెప్పేసి గోశాలలో దర్శనం చేసుకుందాము, ఒకసారి చూసినట్టుగా ఉంటుంది అని చెప్పి గోశాలకు అందరం, అక్క వాళ్ళ ఆడపడుచులు, నేను అందరం కలిసి వెళ్ళామన్నమాట. అయితే ఈ గోశాలకు వెళ్ళి దండం పెట్టాలనుకున్నాం మేము. ఫస్ట్ మా అక్క వాళ్ళ ఆడపడుచులు ఓన్లీ దండం పెడితే కరెక్ట్ కాదమ్మా, వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి కుడిది పోసి నీళ్ళు పోసి దాన్ని అలాగా తలపైన అప్పుడు నిమురు తోక పట్టుకొని దండం పెట్టుకో, అప్పుడు నీకు గోవు పర్ఫెక్ట్ ఆశీస్సులు ఇస్తుంది. ఇక్కడే ఉన్నాయి వాళ్ళు చేసినవి తీసుకొచ్చి నువ్వు పెడితే నీకు ఎక్కడిస్తుంది గోవు ఆశీర్వాదము. ముందు మీరు పని చేయండి అని ఒక కొడవలు ఇచ్చారు మాకు గడ్డి కోసుకురావడానికి. సరే అని చెప్పి ఆ కొడవలతో, ఇదేమి నాకు కొత్త కాదు, మా నాన్నగారిది వ్యవసాయ కుటుంబము. 30 years బ్యాక్ మేము వ్యవసాయం చేసేవాళ్ళము. మా నాన్నగారు ఏ పని చెప్పినా నేను చేస్తూనే ఉండేదాన్ని. అందులో పొలం పని నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండేది బాగా. ఇక ఈ గోవులు ఏం కొత్త కాదు, ఈ పనులేం కొత్త కావు. కాకపోతే ఈ 30 సంవత్సరాల నుంచి నేను ఒక్కరోజు కూడా పని చేయలేదు, వ్యవసాయ సంబంధించిన పనులు చేయలేదు అసలు. సరేలే అలవాటైన పనే కదా అని చెప్పేసి ఆ కొడవలు తీసుకొని వెళ్ళి ఆ గడ్డి కోసుకొని వచ్చి ఆ గోవులకు, అది కూడా వాళ్ళు గడ్డి మోపు, చిన్న మోపు తయారు చేసి నా తలపైన పెట్టేసి అలా ఆ గోవులకు గడ్డి వేసి కుర్ది పోసి మంచినీళ్ళు తాగిపిచ్చేసి ఇక దండం పెట్టుకొని ఇంకా బయలుదేరామన్నమాట అక్కడి నుంచి. ఇంక అప్పటికే 2-3 గంటలు అయిపోయింది, అక్కడే గోశాలలోనే 2-3 గంటలు అయిపోయింది. ఆ తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒక 30 years బ్యాక్ తీసుకెళ్లారు మా ఆడపడుచు వాళ్ళు. తర్వాత మా నాన్నగారు గుర్తొచ్చారు. మా నాన్నగారు ఇప్పుడు లేరు. మా నాన్నగారు ఏంటంటే ఈ వ్యవసాయం పొద్దున 4 o'clock లేవాలని చెప్పేవాడు. 4, 3:30 ఈ టైంలో లేచి చదువుకున్నా, నువ్వు ఏ పని చేసినా దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు అనేవాడు. ఎవ్రీడే చెప్తూనే ఉండేవాడు. మేమేమనుకునే వాళ్ళము, మా నాన్నగారు పొద్దున్న లేవడానికి ఇదేదో బాగుపడతారంటే తొందర లెగుస్తామని చెప్పే ఇదిలో చెప్పాడేమో అనుకునేవాళ్ళం. కానీ సూర్యోదయం ముందు, సూర్యోదయం తర్వాత చేసే పనులకు చాలా డిఫరెన్సెస్. సూర్యోదయం ముందు మనం ఏ పని చేసినా త్వరగా అయిపోతుంది, ప్లస్ మనం అలసిపోము. సూర్యోదయం తర్వాత చేసే పనులు, ఆ టైంలోనే చేసిన పనులన్నీ డే మొత్తం చేసినా మనం టైర్డ్ అయిపోయి ఉంటాం, అదొకటి. తర్వాత బ్రహ్మ ముహూర్తం టైం, అది చదువుకున్న తర్వాత మనం ఏదనుకున్నా అది జరిగిపోతుంది. ఈ తర్వాత ఇప్పుడంటే యూనివర్స్ గురించి, అసలు ఇప్పుడు యూనివర్స్ గురించి తెలుసు, అప్పట్లో నాకు యూనివర్స్ గురించి అసలు ఏం తెలిసేది కాదు. మా నాన్నగారు నన్ను లేపడానికి, ఈ పని చేయించడానికి పొద్దున్నే లేపుతున్నాడని అదే ధ్యాసలో ఉండేవాళ్ళం మేము. అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఎంత మంచి విషయాలు ఆయన మనకు నేర్పారో, దాన్ని ఎంతవరకు మనం సార్థకత చేసుకున్నాం అనేది నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మన పిల్లలు 4 o'clock లేవమంటే పడుకునేదే 12 గంటల తర్వాత. ఈ 4 గంటలకు ఎక్కడ లేస్తారు? పొద్దున్న 7 o'clock లేస్తారు. పొద్దున ఏమన్నా వాళ్ళకు ఎర్లీగా ఏదైనా అవసరం ఉంది అంటేనే త్వరగా లేచి వాళ్ళ పనులు, అది వాళ్ళ ఫ్రెండ్స్ తిరిగే పనులే, అవి పనికొచ్చే పనులు కూడా ఉండవు ఒక్కటి కూడా. అలా వెళ్తారు. అదే మనం ఏదైనా పని చెప్పామనుకోండి, లేదు నాకు నిద్ర వస్తుంది, రాత్రి 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది అంటారు. ఇప్పుడు పిల్లలని క్రమశిక్షణగా పెంచలేదేమో అనిపిస్తుంది నాకు అసలు. మనం ఏమి చెప్పినా నీకేం తెలియదమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉండు అంటారు. అదే మా నాన్న వాళ్ళని ఒక్కరోజు కూడా మీకేం తెలియదు నాన్నగారు అన్నది ఒక్క దాఖలాలు కూడా లేదు అసలు. ఈ క్షణం వరకు మేము అలా పెరిగాము, వాళ్ళు ఇలా పెరిగారు. వీళ్ళని చూస్తే నాకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మేము 30 సంవత్సరాలు, 28 years, 27 years బాబును పెంచితే వాడు నాకేం తెలియదు అంటాడు. ప్రతిదీ నీకేం తెలియదు మమ్మీ, నువ్వు సైలెంట్ ఉండు మమ్మీ, నువ్వు మాట్లాడక మమ్మీ అంటాడు వాడు. అదే మా నాన్న వాళ్ళకి ఒక్క రోజు కూడా మేము ఎదురు చెప్పింది లేదు.
పెద్దవాళ్ళన్నా ఆ రోజుల్లో గౌరవం చాలా ఎక్కువ. ప్రతిదీ ఇప్పుడేమో పిల్లల కోసమే జీవితం. అప్పుడు పెద్దవాళ్ళు మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతూ వాళ్ళు వాళ్ళ బతుకు బండినే నడిపేవాళ్ళు హ్యాపీగా. మా నాన్న ఏమనేవాడంటే, ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళు ఏదో ఒక రోజు గొప్పగా ఎదుగుతారు అనేవాడు. అది నిజమెంతనో నాకు తెలియదు, కానీ చాలామంది పాల వాళ్ళని చూసాను నేను, బాగా ఎదిగినారే.